తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు CMRF చెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమయంలో ఆపద్బాంధవులు ఆదుకున్నారని అన్నారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు 6,78,000 రూపాయల గల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, ఉజ్వల శ్రీను, జావీద్, జగదీష్, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి అలవాటైంది కదా, నాలుగు నాయకులు కూర్చోవాలి, ముచ్చట్లు చెప్పాలి. ఒకసారి మీ దగ్గర నుంచి ముచ్చట్లు అడుగుతాను, 2-3 నిమిషాలు అడుగుతాను. కేసీఆర్ సార్ నోటి మంచి ఉన్నారా, ఇప్పుడు మంచి ఉన్నారా చెప్పు. ఎవరైనా ఒక ముచ్చట సార్ నోటి అన్ని మంచి ఉంటాయి కదా. కరెంటు కానీ, నీళ్లు కానీ, చాలా మందికి ఇంకొకటి గుర్తుపడతలేరు. ఇంకా మన ఊళ్ళల్లో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా బాగా వచ్చాయి మన పిల్లలు. ప్రైవేట్లో ఇవాళ ఎవరికి బిజినెస్ నడుస్తలేదు, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, అన్నీ పడిపోయింది. చూసారు ఎట్లున్నాయి గవర్నమెంట్. అందువరకు నేను ఏం చెప్తా అంటే, ఇంకొక పార్టీ ఉన్నది, వాళ్ళు కూడా 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్, అక్కడనేమో బీజేపీ 12 ఏళ్ళు అయితే అధికారంలో ఉన్నారు. అది బాగా ఎప్పుడైందంటే, ఇప్పుడు నేను 2.5 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే. ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, ఈ పక్కనే కేంద్ర మంత్రి, ఇక్కడ ఎంపీ కాదు. ఇప్పటి వరకు నేను పిల్లగాళ్ళకు ఉద్యోగాలు అన్న 10 మిలియన్ల కోట్లకి వెళ్ళి, పిల్లగాళ్ళకు చదువు అన్న 10 మిలియన్ల కోట్ల నుంచి. మా దగ్గర బీడీ కార్మికులు బాగా మంది ఉంటారు, వాళ్ళ గోస గురించి ఒప్పుడు వెళ్ళలేదు. పోనీ మా దగ్గర రైతులు ఎక్కువ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడమంటే ఇప్పటి వరకు ఒక బీజేపీ వాళ్ళు మాట్లాడిన పాపను. ఇంకొక బాధ విషయం ఏంటంటే, పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్ మీరు చూడు ఎప్పుడన్నా, పార్లమెంట్ మనకు వస్తుంది, అంతా ఫోన్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది పార్లమెంట్. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా, ఇప్పుడు పార్లమెంట్లో మనం లేదు కదా, ఈసారి లేరు, 16 ఒకటి 8 బీజేపీ, 8 కాంగ్రెస్ అయిపోయింది, ఒకటే ఏమైంది. ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా తెలంగాణ సమస్యలు ఎత్తినోడు లేదు. ఇక్కడ ఈయన పని చేయడు, ఇక్కడ బట్టి తిప్పులో తిరుగుతాడు ఈయన. ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ వాళ్ళు అడుగుతారు. మళ్ళీ ఎట్లా మన కోసం 10 ఏళ్ళు ధర కరెంటు లేని కాడికే కరెంట్ కాడికి వచ్చినాం, నీళ్లు లేని కాడికే నీళ్ళ కాడికి వచ్చినాం, పెన్షన్ లేని కాడికెళ్ళి పెన్షన్ల కాడికి వచ్చినాం, చదువులు మంచి లేని కాడికెళ్ళి మంచి గురుకులాలు అయినాయి, బడులు అయినాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 2.5 ఏళ్ళలో మళ్ళీ ఒక 5 ఏళ్ళు రిపీట్. పెన్షన్లు కొత్త రావు, పాత ఏదైనా పెన్షన్ లేదు. ఆ రోజు కేసీఆర్ ఏమో 2014 ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయలు, 2018 రెండోసారి కాగానే 2000 రూపాయలు.